జిల్లాలోని సీతారామపురం మండలం బస్నేనిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్నేనిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కానాల కాసావలి గత నెలలో అనారోగ్యంతో మరణించారు. ఈ విషాదకర ఘటనపై ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోము అనిల్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా బస్నేనిపల్లి గ్రామంలోని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెబుతూ ఈ క్లిష్ట సమయంలో తాను వారి పక్షాన ఉన్నానని భరోసా ఇచ్చారు. కుటుంబానికి కలిగిన తీవ్ర నష్టాన్ని పూరించలేమని పేర్కొంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎంపీపీ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ వింజమూరు మండల కన్వీనర్ జగదీష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజగోపాల్ రెడ్డితో కలిసి సీతారామపురం మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కాణాల హాసరత్తయ్య కుటుంబానికి మద్దతు తెలుపుతూ నివాళులర్పించారు. ఎట్లా ఫస్ట్ నుంచి ఆరోగ్యం బాగలేదమ్మా? ముందు లాగేసి 3 రోజులు వర్క్ చేసేసి వాళ్ళు ఒక చేసంటే వాళ్ళు ఇంట్లో కెపాసిటీ సరిపోయింది. ప్రైవేట్ చూసుకోవాలా వృద్ధులు తీసుకోవాలి, వాళ్ళు భయపడుతుంది. అందరం ప్రస్తుతం మనం టైం అయిపోయింది. కారణాలు మనిషి బాగున్నప్పుడు 3 రోజులు కూడా ఒదిగితే బస్సులో ఆటోలో బాగున్నప్పుడు తిరుగులు తాగినా కూడా ఏం కాదు. ఒక్కొక్క మనిషికి 10-20 రోజులు ఇప్పుడు మమతా బ్యానర్జీ 10-20 సార్లు పోసారు. అవును, నాకు తెలుసు. ఆయన నమస్తే. ఈరోజు మా నియోజకవర్గంలో ఇక్కడ సీతారామపురం మండలం బస్నేనిపల్లి విలేజ్ సంబంధించి ఈరోజు ఇక్కడ మా మండల ప్రెసిడెంట్ అయినటువంటి కానాల హజరత్తయ్య గారి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీళ్ళ నాన్నగారు, వీళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా కాంగ్రెసు కరుడు కట్టినటువంటి వాదులు వీళ్ళు. వీళ్ళ నాన్నగారు గతంలో మాజీ సర్పంచ్గా, వీళ్ళ అక్కగారు ఎంపీటీసీగా, ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తులుగా పోటీ చేసి పదవులన్నింటిలో కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఈ మధ్యనే హజరత్ గారి వాళ్ళ నాన్న కాజావలి గారు స్వర్గస్థులైనారు. కాబట్టి ఆయన పరామర్శించేందుకు మా పార్టీ తరఫు నుంచి అందరం కూడా ఈరోజు బస్నేనిపల్లి వచ్చి మా హజరత్ గారి ధైర్యం చెప్పడం జరిగింది. సో పార్టీ తరఫు నుంచి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవసరం ఉన్నా పార్టీ తరఫు నుంచి వాళ్ళు ఇప్పటికీ అప్పటికీ కూడా కాంగ్రెస్ వాదులుగానే ఉన్నారు. కాబట్టి ఆయన పరామర్శించాం. అలాగే వాళ్ళ అమ్మగారిని కూడా పరామర్శించడం జరిగింది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాదులు ఇంకా మనకి బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో కాదు దేశంలో కూడా చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీపూర్ణమైనటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం పార్టీకి మనకి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.